మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విభాగ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న వరదు కళ్యాణి గారికి, అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళామణులు, మహిళా మహారాణులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొన్న జరిగిన మహానాడులోని లోకేష్ గారు కేంద్రంలో 33% రిజర్వేషన్ మహిళలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అయితే ఆయన మాటలు రాష్ట్రంలో మహిళలు ఎవ్వరూ నమ్మలేని విధంగా ఈరోజు ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ఈరోజు మహానాడులో ఎవరైతే మహిళలు నిలబడి జగనన్న గురించి మాట్లాడారో ఆ మహిళలందరూ కూడా 33% రిజర్వేషన్ అనగానే పార్లమెంట్ గ్యాలరీకి వచ్చేసారు. 30 మందికి పైగా టీడీపీ మహిళలు కలుపుగట్టుగా వచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లు ఎత్తేసారు. ఈ విషయాన్ని నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, ఆ రోజు టీడీపీ బీజేపీతో అలయన్స్ ఉందని చెప్పి మనందరికీ తెలిసిందే. పొద్దున రిజర్వేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాని మీద డిస్కషన్ జరుగుతుంది అంటే ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి మహిళలందరూ కూడా కట్టగట్టుకొని వచ్చారు. అయితే ఉమెన్ని సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చారేమో అనేసి అనుకున్నాం మేమందరూ. కానీ సాయంత్రం అయ్యేసరికి తెలంగాణ చీఫ్ మినిస్టర్ డిన్నర్కి పిలిచారు, పార్టీ ఇస్తున్నారు అనేసరికి మహిళలందరూ అక్కడికి వెళ్ళిపోయారు. అంటే తెలుగుదేశం పార్టీ నోటితో మాత్రం బిల్లుని సపోర్ట్ చేస్తుంది, చేతల్లో మాత్రం కాంగ్రెస్తో కలిసిపోయిందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈరోజు ఎమ్మెల్యేలని, ఎంపీలకి 33% రిజర్వేషన్ ఇస్తారో లేదో, కానీ రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లో ఇస్తుందో లేదో మనందరం వేచి చూడాల్సిందే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరూ కూడా మనం ఇంత చక్కగా ఈ సమావేశానికి రావడం, నిజంగా నేను ఇది ఫస్ట్ టైం చూడడం, ఇలా అందరూ కలిసికట్టుగా ఉండడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చాలా మీటింగ్స్కి నేను వచ్చాను, కానీ ఈరోజు మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది. అయితే ఈ 50% రిజర్వేషన్ అన్నది 2011లోనే బిల్ పాస్ అయినప్పటికీ 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక ఫెయిల్యూర్ అయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎస్సీ మహిళకు క్యాబినెట్ స్థానం అందించి హోమ్ మినిస్టర్ చేశారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎస్టీ మహిళకు డిప్యూటీ సీఎంని చేశారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఒక వైస్ చైర్పర్సన్ని ముస్లిం మహిళకు వైస్ చైర్పర్సన్గా అవకాశం కలిగించారు. అదేవిధంగా మరి స్థానిక ఎన్నికల్లో కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో కానివ్వచ్చు, కాంట్రాక్ట్ సర్వీసుల్లో కానివ్వచ్చు, మహిళలకు పెద్దపీఠం వేశారు. ఈరోజు అదేవిధంగా జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ పోస్టుల్లో కూడా దాదాపు 57 నుండి 60% మహిళలకే అవకాశం కలిగించారు. అయితే ఈరోజు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న, తనయుడు మంత్రిగా ఉన్నా కూడా కేవలం 33% అని చెప్పడం జరిగింది. జగనన్న 50% రిజర్వేషన్ ఇస్తాము అన్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఇద్దరు పడుకున్నారా అని చెప్పి, లేకపోతే ఎక్కడైనా దాక్కున్నారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు జగనన్న 50% ఇచ్చిన తర్వాత మేల్కొని మేము 33% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఒక్కసారి మీ చరిత్ర మీరు చూసుకుంటే మీ వ్యాఖ్యల్లో
ఆడపిల్లగా ఎవరైనా పుడతారా అన్న చెప్పిన వ్యాఖ్యలు కూడా మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాంటి రెస్పెక్ట్ ఒక ఉమెన్కి ఇచ్చి ఈరోజు ఉమెన్కి పెద్దపీట వేస్తాము, గౌరవం ఇస్తాము, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్తే రాష్ట్రంలో వినడానికి ఎవ్వరూ లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇవన్నీ చెప్పిన మాటలన్నీ కూడా మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపిస్తారేమో అని మనందరూ వేచి చూద్దాము. కానీ ఈ సందర్భంగా 2029లో మాత్రం మన రాష్ట్రంలో నలుమూలల నుండి ఈరోజు ఎవరైతే మహిళలందరూ కూడా గ్యాదర్ అయ్యి మంచిగా సమావేశానికి వచ్చారో అదేవిధంగా మనందరూ కూడా కలిసికట్టుగా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం అందరూ కూడా కష్టపడదామని చెప్పి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన వరద కళ్యాణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్.